ప్రేక్షకులకు నమస్కారం అండి. ఎంతోమంది ప్రేక్షకులు అడుగుతున్నారు, ఆక్సిజన్ రాత్రి పగలు ఇచ్చే ప్లాంట్స్ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ, అదే పళ్ళ మొక్కలు. చాలామంది మేము మంచి మొక్కలు వేద్దాం అనుకుంటున్నామండి, ఏ మొక్కలు వేయమంటారు, ఎటువంటి మొక్కలు వేయమంటారు అని అడుగుతూ ఉంటారు. ఆయుర్వేద మొక్కలు అంటే నిజం చెప్పాలంటే ఆయుర్వేదం కానిది ఏది లేదు, అన్నీ ఉపయోగపడతాయి. కానీ వాటి గురించి మనకు తెలియదు. ఉపయోగపడని ప్లాంట్ అంటూ, మొక్క అంటూ, గడ్డి కానీ ఇంకోటి కానీ ఏదైనా ఈ భూమి మీద మరొకటి లేదు, ఒక్కటి కూడా లేదు. ఆక్సిజన్ అనేది మనం ఆరోగ్యంగా బతికి జీవించటానికి ఎంతో ఉపయోగం అన్నమాట. ఎంతో ఉపయోగం అంటే అన్నిటికంటే ముఖ్యమైనది అదే. ఫస్ట్ కావాల్సింది ఆ ఒక్కటే, మళ్ళీ ఇంకోటి కాదు, ఒకే ఒకటి. మనం హ్యాపీగా ఆరోగ్యంగా మానసిక ప్రశాంతతతోటి బతకాలి అంటే ఆక్సిజన్ ఒక్కటే మనకి మొట్టమొదటి మందు. ఈ ఆక్సిజన్ బాగుంటేనే మనం అన్ని రకాలుగా బాగుంటాము. మన శరీరంలో ఉన్న అవయవాలు కానీ, సెల్స్ కానీ, అణువుల ధాతువులు అంటాం కదా, ఆ ధాతువులు ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఆక్సిజన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటే ముఖ్యమైనది. దాని తర్వాత ఇంక మిగిలిన మందులు కానీ, వ్యాయామం కానీ, లేకపోతే అనేక రకాలైన మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ ఏది తీసుకున్నా కూడా మన శరీరం అంతా ఆక్సిజన్ కరెక్ట్గా ఫ్లో అయినప్పుడే మన శరీరానికి సరిగ్గా అన్నీ అందుతాయి అన్నమాట. ఇంట్లో ఏ ప్లాంట్స్ పెట్టుకుంటే హయ్యెస్ట్ ఆక్సిజన్ ఇస్తుంది, అది కూడా ఎలాగంటే రాత్రి పగలు. ఏమవుతుందంటే అన్ని చెట్లు కూడా ఆల్మోస్ట్ ఫోటోసింథసిస్ అంటాం కదా, అంటే సూర్యరశ్మి వల్ల ఆకుల మీద పడడం వల్ల లోపల వాటికి ఒక కార్యక్రమం అనేది చేసి అయ్యి ఆ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్గా మార్చి ఇస్తూ ఉంటాయి అన్నమాట. అన్ని మొక్కలు రాత్రి ఇవ్వలేవు, పగలు సూర్యరశ్మి ఉన్నంతసేపే ఈ ప్రక్రియ అనేది చేసి మనకి చక్కని ఆక్సిజన్ అందిస్తాయి. ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోయిందో, ఇంకా చీకటి పడిపోయిందో, రాత్రి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి ప్లాంట్స్. అందుకు ఏం చేయాలంటే మనం రాత్రి కూడా ఆక్సిజన్ అంటే 24 hours ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ వేసుకుంటే మనకి చక్కని ఆరోగ్యంతో ఉంటాం. మన ఇంటి పరిసరాలన్నీ కూడా బాగుంటాయి. ఇందులో ముఖ్యంగా నెంబర్ 1 మర్రి చెట్టు చెప్తారు. కానీ మర్రి చెట్టుని మనం ఇంటి దగ్గర వేసుకుంటే అది విస్తారంగా వ్యాపించేసి ఓడలు దిగిపోయి మన గోడలు పగిలిపోవడం, అది మొత్తం వ్యాపించేయటం వల్ల ఎండ పడకపోవడం, ఇటువంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఇంటి దగ్గరలో వేయరు. అదే పొలంలో వేసుకున్నారనుకోండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ మర్రి చెట్టు నెంబర్ 1. అదేవిధంగా వేప చెట్టు, అదేవిధంగా మూడోది మీరు మారేడు కింద తీసుకోవచ్చు, వెలగ, నేరేడు, మామిడి, వెదురు, ఇలాగా అనేక రకాలు, మోదుగ, రావి, అనేక రకాల ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు నేరేడు ఉంది, మామిడి ఉంది, వెలగ ఉంది, మారేడు ఉంది, ఇవన్నీ కూడా అద్భుతమైన మూలికల ప్లాంట్లు. ప్లస్ మనకి ఇన్కమ్ కూడా వస్తుంది వాటి మీద జాగ్రత్తగా ఉపయోగించుకుంటే. అందుకు ఓన్లీ ప్లాంట్స్ మాకు చిన్న సైట్ ఉంది, ఎక్కువ వేయడానికి లేదు. అన్ని రకాలుగా ఉపయోగపడాలంటే ఒక మోదుగ చెట్టు, ఒక వెలగ చెట్టు, ఒక మారేడు, ఇలాగ. మారేడులో కూడా ఏంటంటే ఏకబిల్వం అని ఉంటుంది. ఆ ఏకబిల్వం కనుక వేసుకుంటే అది ఒక సైజు మాను తయారైనాక ఈలావు దాని చుట్టూరు అద్భుతమైన వైబ్రేషన్ రిలీజ్ అవుతాం అన్నమాట. దాని యొక్క శక్తి చాలా కొన్ని వందల అడుగుల వరకు దాని శక్తి మనం ఇవాళ ఆ ప్లాంట్ నుంచి వచ్చే వైబ్రేషన్ ఏదైతే ఉందో దాన్ని కొలిసి ఇన్స్ట్రుమెంట్లు కూడా వచ్చినాయి కాబట్టి మీరు కొలిసి చూసుకోవచ్చు. అటువంటివి కనుక మీ దొడ్లో వేస్తే కనుక, కానీ ముళ్ళు ఉంటాయి కాబట్టి మారేడుకి ఈశాన్యం మూల వేయొద్దు, మిగిలిన భాగాల్లో వేసుకోండి. ఇంటి బయట కాంపౌండ్ బయట స్థలం ఉంటే అక్కడ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇటువంటి చెట్లు తూర్పు వైపు వేసారనుకోండి సూర్యరశ్మి అనేది మళ్ళీ ఇంట్లోకి రాదు కాబట్టి పడమర వైపు సూర్యరశ్మికి అడ్డం లేకుండా చూసుకుని తూర్పు వైపుని సూర్యరశ్మి ఉదయం సాయంత్రం ఇంట్లో పడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటి మీద, ఇంటిలోని ఆ సూర్యరశ్మికి అడ్డం రాకుండా జాగ్రత్తగా వేసుకోండి. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా డే అండ్ నైట్, రాత్రి పగలు కూడా 7 ఆకుల పన్ను కూడా ఇందులోకి వస్తుంది.
ఇలాగా అనేక రకాల వృక్షాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకు బాగా తేలిగ్గా వేసుకునే తెలిసి ఉన్నాయి మాత్రమే నేను చెప్తున్నాను. ఈ వృక్షాలు మీరు వేసుకోవడం వల్ల అద్భుతమైన ఆక్సిజన్ రాత్రి పగలు అందటం వల్ల మనకి ఈ పొల్యూషను లో ఆక్సిజన్ ప్రాబ్లం వల్ల వచ్చే డిసీజులు చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఉందండి. మనకేం చేస్తారంటే రోడ్ల పక్కన వేస్తున్నారు. పూర్వం రావి, జువ్వి, మర్రి, నేరేడు, మామిడి ఇవి ఎక్కువ వేసేవారు. చింత కూడా వేసేవారు. కానీ చింత నైట్ నిద్రపోతుంది. సాయంత్రం 7 చూడండి చింతాకులు ఇలా ముడిసిపోతాయి. ఆ నైట్ నిద్రపోయే ప్లాంట్స్ దగ్గర వేయకూడదు అంటారు. నిద్రపోయే ప్లాంట్లు ఇంటి చుట్టుపక్కల వద్దు అని పూర్వీకులు చెప్పేవారు. చెడు ప్రభావం కలిగిస్తుందని. నిజంగానే చెడు ప్రభావం. ఏ విధంగా? మనం తీసుకునే గాలిలో ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గిపోతే మనం మానసికంగా ఇబ్బంది పడతాం, మన శరీరం ఇబ్బంది పడుతుంది, అనేక ఆర్గాన్స్ జబ్బు బారిన పడటానికి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. అది చెడు. ఆ చెడు నుంచి దూరంగా ఉండాలి అంటే నిద్రపోయే వృక్షాలను ఇంటి చుట్టుపక్కల వేయొద్దు అని చెప్పేవారు. ఏది? చింత చెట్టు, నిద్ర గన్నేరు అని ఒకటి ఉండేది. రైలు చెట్టు అంటాం. రైల్వే స్టేషన్స్లో ఉండి పూర్వం పెద్ద పెద్ద లావుగా ఉండి అవి కూడా సాయంత్రం 7 నిద్రపోతాయి. ఇటువంటి వృక్షాలని ఇంటి చుట్టూరు వేసుకోకూడదు, ఇంటికి దగ్గరలో. అదేవిధంగా ఇండోర్ ప్లాంట్స్కి వద్దాం. ఇంకా ఇండోర్ ప్లాంట్స్, మనీ ప్లాంట్ నెంబర్ 1 ప్లాంట్ అన్నమాట. అది నీడను కూడా పెరుగుతుంది. అదేవిధంగా కిత్తనారలో చిన్న రకం, అది ఒక ఇలా మెల్లి తిరిగి సార్లుగా ఉండి పక్కమట ఆకు పక్కన ఈ పక్కనే ఎల్లో సార్ వస్తుంది అనమాట. అది చాలా చక్కని ఆక్సిజన్ ఇస్తుంది. అలోవెరా ఇస్తుంది. అదేవిధంగా చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్, బ్యాంబూస్ ఉన్నాయి కదా చిన్నవి, ఈ చైనీస్ టాయ్స్ టైప్లో చిన్నవి ఒక గాజు బేకర్లో కానీ ఒక బౌల్లో కానీ అమ్ముతున్నారు. అవి కూడా ఆక్సిజన్ చాలా చక్కగా ఇస్తాయి. వెదురు ఇంటి చుట్టుపక్కల వేసుకుంటే చాలా మంచి ఆక్సిజన్ అవుతుంది అనమాట. ఆక్సిజన్ డే అండ్ నైట్ ఇచ్చే ప్లాంట్స్లో వెదురు కూడా చాలా ముఖ్యమైనది. ఇలాగ మనం ఏదైతే ఆక్సిజన్ ఇస్తాయో ఆ ప్లాంట్స్ని ఇండోర్లోని అవుట్డోర్లోని పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఎప్పుడు కూడా మంచి వాతావరణం ఏర్పడుతుందండి. ఎందుకు అంటే ఈ ఆక్సిజన్ పిల్లలు పెద్దలు అందరూ సఫిషియెంట్గా తీసుకోవడం వల్ల వాళ్ళు ఎప్పుడూ మానసిక ప్రశాంతతతోటి ఆరోగ్యంతో ఉంటారు. కాబట్టి వాళ్ళకి అసహనం, ఇరిటేషను పెరిగిపోయి పిల్లల్ని తిట్టడం, పిల్లలేమో తల్లిదండ్రుల మాట వినకపోవడం, వాళ్ళు అస్తమానం దెబ్బలాడుకోవడం, ఇటువంటివన్నీ దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత ఉండాలంటే ఆక్సిజన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ ఆక్సిజన్ పర్ఫెక్ట్గా మీ బాడీకి అందిందనుకోండి, మీ బాడీలో ఉన్న నరాలు ఎన్నైతే కోట్ల నరాలు ఉంటాయి, ఆ నరాల ద్వారా శరీరం అంతా ఆక్సిజన్ అనేది రక్తం ద్వారా ఫ్లో అవుతూ ఉంటే మీ యొక్క వ్యాధులన్నీ దూరం అయిపోయి మీరు చక్కని ఆరోగ్యంతో ఎప్పుడు ఉంటారనమాట. అందుకు ఈ ఆక్సిజన్ యొక్క ఇంపార్టెన్సీ, అది ఏ విధమైన ప్లాంట్స్ పెంచుకోవాలి అనేది ఎంతోమంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీన్ని మరీ చూసి ఇండోర్ ప్లాంట్స్ కూడా జాగ్రత్తగా మంచి పెంచుకోండి. ఇంట్లో మంచి చక్కని వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి. నమస్కారం అండి.